శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యన్మ భక్తులారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని కూడా 18 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 19వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సాయినాథ్ ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు. యజ్ఞానంతరం ప్రత్యక్షమైన ఆ నారాయణ స్వామిని నిన్న కొంతమంది స్తోత్రం చేయడం చూసాం. ఇవాళ ఋత్విక్కులు అంటున్నారు. ఋత్విక్కులు అంటే యజ్ఞంలో పాల్గొన్నవాళ్ళు. అచ్యుతా, నీ పాదాలని ఆరాధించడం కోసం దక్ష ప్రజాపతి ఇంతకు ముందు కాలంలో ప్రారంభించిన యజ్ఞం పరమశివుని యొక్క ఆగ్రహం వల్ల భస్మీపటలమైపోయింది. సవన భూమి శ్మశాన భూమిగా మారి కళాహీనంగా కనబడింది. యజ్ఞం వైభవంతా నేలపాలైంది. పద్మపత్రాల వంటి నీ నేత్రాలు విప్పి ఒక్క మాట చూస్తే ఈ యజ్ఞభూమి పవిత్రమై యథారూపాన్ని పొందుతుందయ్యా అన్నారు వాళ్ళు. ఇక ఋషులు స్తుతించారు. మాధవి అనే పేరు గల లక్ష్మీదేవికి భర్త అయిన వాడవైన మాధవా, ఓ పుణ్యస్వభావా, నువ్వు మాలాగే కర్మలు చేస్తావు. అయినా ఆ కర్మఫలం నిన్ను పొందదు. లోకులు సంపదల కోసం లక్ష్మీదేవిని సేవిస్తారు. అట్టి లక్ష్మీదేవి స్వయంగా యతించి ఎంతో ప్రీతితో నిన్ను వరించి దరిచేరినప్పటికీ నువ్వు ఆమెను ఆదరించవు. ఓ గోవింద, విచిత్రమైన నీ చరిత్రం వర్ణించడానికి మాకు సాధ్యం అవటం లేదయ్యా. ఇక సిద్ధులు ఎలా స్తుతించారు. తామర పుష్పాన్ని నాభ్యందు ధరించిన ఓ శ్రీహరి, సంసార దుఃఖం అనే భయంకరమైన కారు చిచ్చుకు చిక్కి మా మనస్సు అనే ఏనుగు దప్పికొన్నదయ్యా. ఇప్పుడు నీ పవిత్ర గాథలనే అమృత స్రవంతితో మునిగి తేలి సంసార తాపాన్ని పోగొట్టుకున్నది. పరబ్రహ్మతో ఐక్యాన్ని సంపాదించిన ధీరులాగా ఆ నదిలో నుండి తిరిగి బయటికి రావటం లేదయ్యా. ఇక యజమాని భార్య అయిన ప్రసూతి ఇలా వేడుకున్నది. కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు అన్నీ ఉన్నా తలలేని మొండెం శోభిల్లదు. అలాగే ఇతర అంగాలు ఎన్ని ఉన్నా కూడా నువ్వు లేని యజ్ఞం శోభిల్లదు. ఇప్పటి నీ రాక శుభదాయకమైనది మాధవ, మమ్ము కాపాడవయ్యా. ఇక లోకపాలకులైన ఇంద్రాదులు స్తుతించారు. దేవా, నువ్వు సర్వసాక్షి అవటం వల్ల ఈ కనిపించే విశ్వాన్ని నువ్వు వేరుగా ఉండి చూస్తావు. నువ్వు బహిర్ముఖాలైన మా ఇంద్రియాలకు పంచభూతోపలక్షితమైన జీవిలాగా కనిపిస్తున్నావు. నువ్వు పంచభూతాల కన్నా భిన్నంగా ఆరవభూతంగా కనబడుతున్నావు. ఇదంతా నీ మాయా విలాసం అయ్యా. గోవిందా, పురుషోత్తమా, శుద్ధ సత్వగుణంతో కూడిన నీ రూపాన్ని మాకు చూపించవు. ఏమి బ్రతుకులయ్యా మావి. యోగీశ్వరులు ఇలా స్తుతించారు. విశ్వస్వరూప, ఈ సమస్త విశ్వంలోని జీవులను నీకన్నా వేరుగా చూడని వాడు నీకు మిక్కిలి ఇష్టుడయ్యా. నువ్వు లోకాల సృష్టి స్థితి లయాల కోసం బ్రహ్మ విష్ణు శివుడు మొదలైన అనేక భేదాలను పొందుతావు. రజసత్వ తమస్సులనే వేరు గుణాలతో కూడిన నీ మాయ వల్ల ఇలా చేస్తూ స్వస్వరూపాన్ని ధరిస్తూ ఉంటావు. ఓ కరుణామయ, కమలాప్రియ, కంజాక్ష, నిరంతర నిఖిల భువన రక్ష, భృత్యభావంతో అత్యంత అనురక్తితో అనన్య భక్తితో నిన్ను సేవించే మమ్మల్ని కాపాడవయ్యా. ఇక శబ్ద బ్రహ్మ ఇలా స్తుతించాడు. ఓ హరి, నీవు విశుద్ధ సత్వగుణాలను స్వీకరించిన వాడివి, ధర్మాదులను ఉత్పత్తి చేసిన వాడివి, నిర్గుణ స్వరూపుడివి. నీ అసలైన రహస్యాన్ని గ్రహించడానికి ఉత్తమ భక్తియుక్తులమైన నేను గాని బ్రహ్మ మొదలైన వారు గాని సమర్థులం కాదు. నీవు సత్వగుణానికి నిలయుడైన వాడివి, పరాత్పరుడివి, నిర్గుణవి, పరబ్రహ్మస్వరూపివి. ధర్మార్థ కామ మోక్షాలనే 4 విధాలైన పురుషార్థ ఫలాలు నేను ప్రసాదిస్తావు. అటువంటి నీకు మేమంతా కూడా సంతతం నమస్కరిస్తున్నాం. మమ్మల్ని ఆలించి పాలించవయ్యా. ఆ తర్వాత అగ్నిదేవుడు అన్నాడు ఇలా, దేవా, నువ్వు సాక్షాత్తు యజ్ఞపురుషుడివి. నువ్వు యజ్ఞాలను రక్షిస్తావు. నీ తేజస్సు చేత ప్రజ్వరిల్లి నేను యజ్ఞాలయందు దేవతలకు ఘృతసిక్తమైన హవిస్సును తీసుకుని పోతూ ఉంటా. నువ్వు అగ్నిహోత్రము, ధర్మము, పౌర్ణమాసము, చతుర్మాస్యాలు, పశుసోమము అనే 5 అగ్నిహోత్రాలు, 5 మంత్రాలు గల యజ్ఞమూర్తివయ్యా. నువ్వే హోమస్వరూపుడివి. ఆశ్రావయ, అస్తు, శ్రౌట్, షట్, యజే, యాజామహే, వషట్ అనే 5 విధాలైన యజుర్మంత్రాలతో నువ్వే పూజింపబడుతున్నావు. నీ తేజస్సును దాల్చి నీ ఆజ్ఞానుసారం నేను యజ్ఞాల్లో హోమద్రవ్యాలని హవ్యాలను ధరిస్తూ ఉన్నానయ్యా. తర్వాత దేవతలు అన్నారు. మళ్ళీ దేవతలు స్తుతిస్తున్నారు. దేవతల్లో శ్రేష్ఠుడు అయిన ఓ లక్ష్మీనాభ, ఆదిపురుషుడు అయిన నువ్వు పూర్వం కల్పం అంతం కాగా ప్రళయకాలంలో సర్వాన్ని కడుపులో దాచుకొని
కారణార్ణవ జలమునందు శేషశయ్యపై పరుండి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు జనలోకానికన్నా పైలోకాల్లో ఉండే సిద్ధపురుషులకు సనకాదులు జ్ఞాన మార్గంలో నీ సత్యస్వరూపాన్ని తమ తమ మనస్సుల్లో మననం చేస్తారయ్యా. ఆనాడు పాలసముద్రం మధ్యలో పన్నగరాజు తల్పంపై పవళించి ఉన్న నీ దివ్య స్వరూపాన్ని ఈనాడు మళ్ళీ మాకు చూపించావు తండ్రి. ఇక గంధర్వులు అన్నారు, దేవా ఈశ్వర ఇందిరా హృదయేశ్వర బృందారకాధీశ్వర అరవిందాక్ష. శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలు, మరీచి మొదలైన ప్రజాపతులు నీ అంశాంశాల చేతనే జన్మించారయ్యా. ఈ బ్రహ్మాండం నీ క్రీడా మందిరం. నీకు పరమ భక్తితో ప్రణామం చేస్తున్నాను, మమ్మల్ని పాలించవయ్యా. ఇక విద్యాధరులు అన్నారు, నలినాక్ష దుర్మతి అయిన మానవుడు నీ మాయకు వసుడై పురుషార్థ సాధనానికి ఉపాయస్వరూపమైన దేహాన్ని ధరించి కూడా ఆ దేహంపై నేను నాది అని ఆసక్తి పెంచుకుంటాడు. నిరర్ధకములైన కొడుకు, భార్య, ఇల్లు, పొలం, చుట్టాలు, ధనం, పశువులు మొదలైన వాటి సంయోగ వియోగాల వల్ల దుఃఖిస్తూ ఉంటాడు. ఓ దయామయ రమాప్రియ, అతడు కూడా ఈ దేహంలో నేను నాది అనే అభిమానం చూపుతూ అనిత్య విషయాల్లో ఆసక్తి చూపుతూ ధృతి కోల్పోయి ఉంటాడు. అలాంటి ధైర్యహీనుడు, ఇంద్రియార్థాల్లో మిక్కిల ఆసక్తి గలవాడు, చెడ్డ మనస్సు గలవాడు కూడా నీ గుణాలకు సంబంధించిన సత్య కథలను వింటే అటువంటి దేహాభిమాన రూపమైన అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానాన్ని పొందుతారయ్యా. ఇక బ్రాహ్మణులు ఇలా స్తుతించారు, దేవా ఈ యజ్ఞం, ఇందులోని హవ్యం, అగ్ని, మంత్రాలు, సమిధులు, దర్భలు, పాత్రలు, సదస్సులు, ఋత్విజులు, సహితులైన యజమాని, దేవతలు, అగ్నిహోత్రులు, స్వధ, సోమరసం, నెయ్యి, యజ్ఞపశువు అన్నీ కూడా నీవేనయ్యా. నీవే యజ్ఞస్వరూపుడువై ఉన్నావు. నువ్వు పూర్వం వేదస్వరూపమైన ఆదివరాహ రూపం ధరించి ఏనుగు తన దంతంతో పద్మాన్ని పైకెత్తినట్లుగా నీ కోర కొనతో రసాతలంలో ఉన్న భూమిని పాతాళం నుండి రసాతలానికి వెళ్ళినప్పుడు పాతాళం నుండి భూమిని పైకి లేవనెత్తావు. రసాతలం దగ్గర నిలబడి పాతాళంలో ఉన్న భూమిని పైకి లేవనెత్తావు. అప్పుడు యోగులు నిన్ను స్తుతించారు, నువ్వు యజ్ఞస్వరూపుడువయ్యా, మా యజ్ఞం భ్రష్టమైంది, దానికై మేము ఇప్పుడు నీ దయను కోరుతున్నాం. వేదకర్మలు ఆచరించకుండా భ్రష్టమైన మా యందు దయచూపు. నీ నామాన్ని సంస్తుతిస్తే యజ్ఞాల్లో సంప్రాప్తించే సమస్త విఘ్నాలు కూడా పూర్తిగా సమసిపోతాయ్యా. అటువంటి నీకు ఇవే మా నమస్కారాలు అన్నారు. ఈ విధంగా సమస్త ప్రజలు కూడా విష్ణుమూర్తిని స్తుతించారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రసన్నుడై శివుడు వీరభద్రుని ద్వారా ధ్వంసం చేసిన దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని మరలా ప్రారంభింపజేసి ఏ కొరత లేకుండా చక్కగా పూర్తి చేయించాడు. విష్ణుదేవుడు తాను సకలాంతర్యామి, సర్వదేవతలకు ఆత్మ, ఈశ్వరుడు, సాక్ష్యస్వరూపుడు, స్వయం ప్రకాశుడు, జడోపాధి రహితుడు, అప్రాకృత వస్తుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు. అంచేత ఆయనే సకల హవిస్సులను భుజిస్తాడు. అయినా తన భాగం అయిన త్రికపాల పురాడాశం మంత్రంతోనే తృప్తి చెంది దక్షిణతో ఇలా అన్నాడు. ఆ దక్షిణతో ఏమనది రేపు మనం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. రేపు మనం 20వ భాగంలో చెప్పుకుందాం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, दासगण महाराज की जय, भरद्वाज महाराज की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ, पांचभौतिक तत्वमुलने हारतलित्तमुरा, నిర్గుణం మగ స్థితే వేడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే, రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే, ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు సాయి, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే, చేకోరా హారతీదిగో సద్గురునాథ దేవా సాయినాథ, పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.